ముంబైలో ఉన్నాం. యాక్చువల్గా రైల్వే స్టేషన్ నుంచి చూపించాల్సింది, నైట్ ఎడిటింగ్ అవన్నీ చేయడం వల్ల ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోయింది. మేము ముంబైలో దాదర్లో దిగి కుర్లా స్టేషన్కి లోకల్ ట్రైన్లో వచ్చాం మార్నింగ్. ఇక్కడ ఎస్ఆర్ రెసిడెన్సీలో స్టే చేస్తున్నాం. ఇప్పుడు ఈ హోటల్ రూమ్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇదే ఎస్ఆర్ రెసిడెన్సీ. మా కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు అండ్ ఆల్సో ఏసీ కూడా ఉంది అండ్ టీవీ విత్ వైఫై కూడా ఉంటుంది. మీరు యూట్యూబ్ అవి కూడా చూసుకోవచ్చు టీవీలో. ఇప్పుడు ముంబై ఫేమస్ టిఫిన్ తినబోతున్నాం. ఏంటి డాడీ అది? ఊహా. చూపిస్తాను చూడండి. ఇది ఎగ్జాక్ట్గా పులిహోరలా ఉంటుంది కానీ అటుకులతో చేస్తారు. ఇది అటుకులు, కారపూస అన్నీ సేమ్ పులిహోరలానే ఉంటాయి మొత్తం. ఇవే ముంబై రోడ్స్, అంటే సిటీ లోపల ఇల్లులు చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇక్కడ టిఫిన్స్కి ఓన్లీ పోహా, వడాపావ్, బ్రెడ్ బజ్జీ ఇలాంటివి మాత్రమే దొరుకుతాయి. ముంబైకి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటేమో సిటీ సైడ్, ఒకటేమో ఇలా వాడ సైడ్. అంటే మొత్తం ఇరుకిరుగ్గా ఉంటాయి ఇల్లులన్నీ. అండ్ ఇక్కడ గార్బేజెస్ అయితే రోడ్డు మీద వేస్తున్నారు. క్లీనింగ్ అయితే సరిగ్గా లేదు. ఇక్కడ ఇలా ఉంది, మరి సిటీలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడే మేము తీసుకున్నది పోహా. మనం మొదటిగా జూకి అయితే వెళ్ళిపోదాం. ఆ జూ పక్కనే ఒక మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా చూసుకుందాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలిఫెంట్ కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ముంబైలో తిరగాలనుకుంటే ట్యాక్సీ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అనొచ్చు. మీకు ర్యాపిడో, ఊబర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అందులోనే చూసి బుక్ చేసుకోవచ్చు మీరు. బాబా, ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో. ఇంకా కడతానే ఉన్నారు పైకి. ఇంకా డెవలపింగ్ కంట్రీ ఇది కూడా. ఇక్కడ ఇవన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందాక మనం ఒక ఏరియా చూసాం కదా, అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇదే వీరమాత జీజాబాయి భోస్లే బొటానికల్ గార్డెన్ అండ్ జూ. ఈ జూ మొత్తం 50 acresలో ఉంటుంది. ఈ బైకుల్లా జూకి మీరు పక్కనే ఉన్న బైకుల్లా రైల్వే స్టేషన్ నుంచి కూడా రావచ్చు. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 25 రూపీస్. ఒక ఫ్యామిలీ వస్తే 100 రూపీస్ పడుతుంది. ది ముంబై జూ పార్క్. ఇది రూట్ మ్యాప్. జూ మొత్తం ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటనేది మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్లో స్కాన్ చేసి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారు. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్కి 50 రూపీస్. దిస్ వే. స్టార్టింగ్లోనే బర్డ్స్ పార్క్ పెట్టాను. సంఖ్యలు ఎందుకు పెట్టారు? ఇది పక్షులు ట్రాక్ ఉందా? చాలా వెయిట్ ఉన్నాయి. అన్నీ కొంగలేనా? ఇది చిన్న గూళ్ళు కూడా కట్టుకున్నాయి. స్టార్టింగ్ ఈ బర్డ్స్ పార్క్ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ కొంగలు, అలా చిన్న చిన్న బర్డ్స్, ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. కొంగలు అయితే చూస్తున్నారు కదా, మంచి కలర్లో మంచి సైజులో ఉన్నాయి. అండ్ పైన గూళ్ళు కూడా కట్టేసుకొని ఉన్నాయి. ఇవి మసాలి ఏమున్నాయి, బొమ్మలు. అది చాలా రియలిస్టిక్ ఉంటారు. క్రొకోడైల్ ఏరియాలో గ్లాసెస్ పెట్టారు. వాటర్కి అటుపక్క ఏం జరుగుతుందో మనం చూడొచ్చు అండ్ ఆల్సో ఫీల్ చేయొచ్చు పట్టుకొని. క్రొకోడైల్ స్పీసీస్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ క్రొకోడైల్ పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని పళ్ళు చూసారా ఎంత ఉన్నాయో. ఒక్కసారిగా ఎవరైనా అందులో పడ్డారంటే ఇంక అంతే, పీసులు అయిపోతారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. అదే కదా ఇందాక వచ్చింది. అదే డాడీ కింద ఇంక లేదు చూడు, అలా కనపడింది అంతే. 3 1 2 3. ఇది టర్టల్స్ అండ్ స్నేక్ జోన్.
చాలా ఉన్నాయి లోపల. సేమ్ ఇయే మన ఇంట్లో ఉంది. ఈ చెట్టుకి ఎంత కాయలు ఉన్నాయి. ఇది ఏ చెట్టు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది బర్డ్స్ జోన్. ఇది కాక్టైల్స్. మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి చాలా ఇళ్ళల్లో పెంచుతారు వీటిని. ఇవి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్. ఇవి మాట్లాడతాయి కూడా. అలాగే ఇక్కడ మకావ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న బర్డ్ వచ్చేసి చాలా రేర్ స్పీసీస్, అంటే అరుదుగా ఉంటుంది. బర్డ్స్ ప్యారడైస్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఇంకా ఆడుకుంటున్నారు. సేమ్ ఇందాక మీకు చూపించాను కదా చెట్టు, ఇదే ఆ చెట్టు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది అప్పట్లో వాడిన మిషన్ గన్. చాలా పాతది. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇక్కడ ఇది చూడంగానే నాకు యానిమల్ మూవీలో ఉన్న గన్నే గుర్తొచ్చింది. సింహం లేదు. అక్కడ రాశారు బల్కు కూడా లేదా? బల్లు బల్లు బల్లు. ఒక ఎలుకబంటి ఉంది ఇందులో. ఇక్కడ ఉన్న అందరు దగ్గర నుంచి చూడడానికి గ్లాస్ పెట్టారు. అక్కడ ఒకటి ఉంది, పడుకుంది. ఇంకోటి ఆ మూల ఉంది, నిద్రపోతుంది ప్రశాంతం. ఎంటరింగ్ ఇంటూ టైగర్ జోన్. అది కొంచెం లాంగ్లో ఉంది పులి. దగ్గరగా అయితే రాలేదు, చాలా లాంగ్లో ఉంది. వర్షం పడుతుంది కదా, సో అందుకనే మీకు చూపించడానికి చాలా ట్రై చేస్తున్నా, అటు ఇటు యాంగిల్స్ తిప్పి. బట్ చాలా లాంగ్లో ఉంది. చూడండి ఎలా ఉందో. ఇది టైగర్ పూల్ ఏరియా. అంటే ఎండ బాగా ఉన్నప్పుడు ఈ నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటుంది. మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. ఆ పులి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ పులి ఎలా ఉండేదో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. హైనా అండ్ లెపర్డ్. ఇక్కడ మీకు కనిపించేది చీతా అండ్ లెపర్డ్. రెండు వేరు వేరు కానీ ఒకే జాతికి చెందినవి. కాకుండా అక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు. ఒకటైతే క్లారిటీగా కనిపిస్తుంది చెట్టు కింద, ఇంకోటి రైట్ సైడ్ చూడండి, దాని కాళ్ళు కనిపిస్తున్నాయి. నేను చూపిస్తాను ఇటు వెళ్ళి. అది కూడా అక్కడ చెట్టు కింద పడుకొని ఉంది. హైనా, స్ట్రిప్డ్ హైనా అంటారు. అక్కడ కేవ్స్ లోపల పడుకొని ఉంది. ఏంటి అన్నీ పడుకొని ఉంటాయి. లేదమ్మా లేవు, లేగాలి కదా లేవు. దా, చాలా లాంగ్లో ఉన్నాయి. ఒకటి లెపర్డ్, ఒకటి చీతా. ఏంటో వాన ఇప్పుడే ఫుల్ వర్షం పడింది. అండ్ అప్పుడే ఎండ చూడండి ఎలా కొడుతుంది. మేము కేఫ్లో ఆగాం. నేను బర్గర్ తీసుకున్నా. మా చెల్లి శాండ్విచ్ చెప్పింది. శాండ్విచ్కి ఇంకా 10 minutes చేశారు, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. హిప్పోపొటమస్ ఎక్కడుంది? ఇక్కడ వాటర్లో ఉంది లోపల. ఇక్కడ ఇంకో 2 హిప్పోస్ ఉన్నాయి, చాలా పెద్ద.
ఇదిగో మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఈడొకడు ఏరా అలా పరిగెత్తుతున్నారు. ఇడి నిద్రపోతున్నాడు. స్లీప్ ఏందో ఆలోచిస్తున్నాడు. ఇది బయట తిరిగే జంతువులు ఇలా తీసుకొచ్చి బోన్లలో బంధిస్తున్నారు. మేబీ ఇందులో కొన్ని రెస్క్యూ చేసిన మంకీస్ కూడా అయి ఉండొచ్చు. స్వాంప్ డేర్. ఈ జింకలు చాలా దగ్గరగా కనబడుతున్నాయి. ఇవి మాత్రం ఇక్కడే స్పాటెడ్ డీర్స్ కూడా ఉన్నాయి. అంటే కృష్ణ జింకలు తెలుసు కదా మీకు, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. వీటిని తెలుగులో ఏమంటారు? దుప్పి. స్పాటెడ్ డీర్స్ అంటే అవి అక్కడ కూడా. ఇప్పుడు మనం పెంగ్విన్ జోన్కి అయితే వచ్చేసాం. దీనికి సపరేట్ బిల్డింగే ఉంది, ఎందుకంటే అవి -డిగ్రీస్లోనే ఉంటాయి. మన టెంపరేచర్కి అస్సలు ఉండవు. పెంగ్విన్ నడు అమ్మ నడు. ఏంటి ఆగిపోతున్నాం? సుంజి ఈ పెంగ్విన్స్ వచ్చేసి సౌతర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా బాగా స్విమ్ చేస్తాయి అండ్ ఆల్సో గ్రూప్స్గానే ఉంటాయి. ఒంటరిగా అయితే అవి అంతగా కనిపించవు. ఈ పెంగ్విన్స్ ఉండే ఏరియా మొత్తం -డిగ్రీస్లో ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. వర్షం పడింగ్ సల్బటింగ్ అండ్ పాడగం. జూ అయితే మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే వర్షం పడడం వల్ల చాలా యానిమల్స్ని చూపించలేదు. అండ్ అంతేకాకుండా కొన్ని బయటకు అయితే రాలేదు, నీళ్ళల్లోనే ఉండిపోయినాయి. అండ్ సింహం లేదు, ఇంకా ఎలిఫెంట్ కూడా లేదు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ బోటింగ్లో వెళ్ళబోతున్నాం. చలో, ఇది ముంబై సిటీ మ్యూజియం. కరెక్ట్గా జువాలజీ పార్క్ పక్కనే ఉంటుంది. ఫొటోస్ ఎలా ఉన్నాయి కానీ వీడియోస్ అయితే ఎలా లేవు. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ మ్యూజియంలో అయితే నైఫ్స్ ఉన్నాయి. పాతకాలంలో యుద్ధంలో వాడిన కత్తులు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. చెప్పాను కదా, లోపల అయితే వీడియోగ్రఫీకి అయితే ఎలా లేదు. ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ అయినా సరే మీకు చూపించడం కోసం నేను ట్రై చేశాను వీడియో. ఇక్కడ చాలా వరకు మినియేచర్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే అప్పట్లో ఆడిన ఆటలు కానీ, అప్పట్లో చేసిన పనులు కానీ, ఒక విలేజ్ ఏరియా ఎలా ఉండిద్ది అండ్ సిటీ ఏరియా ఎలా ఉండిద్ది, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అప్పట్లో స్కూళ్ళు ఎలా ఉండేవి, అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది CSMT, అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్స్. ఇది ఒక రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనం ఏ స్టేషన్కైనా వెళ్ళచ్చు. తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇది మన ఎంట్రన్స్. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే గేట్ ఆఫ్ ఇండియా. ఈ సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. దీనికి రైట్ సైడ్లో చూసేది తాజ్ హోటల్. దాని పక్కనే తాజ్ ప్యాలెస్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తుంది. గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకోకుండా వెళ్తే అసలు ముంబైకి వచ్చినట్టు ఉండదు. గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే తాజ్ ప్యాలెస్ అయితే ఉంటుంది. ఈ తాజ్ ప్యాలెస్ మీద అప్పట్లో ఒకసారి అటాక్స్ జరిగినాయి. ఆ అటాక్స్ మీద ఒక మూవీ కూడా తీశారు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ముంబైకి 1987లో మా తాతగారు, అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారు వర్క్ పరంగా వచ్చారంట. ఈ తాజ్ హోటల్ మీద 2008లో టెర్రరిస్టుల అటాక్లు అనేవి జరిగినాయి. 4 టికెట్స్ మనకి లాస్ట్లో దొరికినాయి మనకి. ఇప్పుడు టికెట్స్ అన్నీ అయిపోయినాయి, మనమే లాస్ట్. ఇంకా ఇప్పుడు బోటింగ్లో వెళ్ళాలి ఎలిఫెంట్ కేవ్స్కి.
ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టడం గల కారణం ఏంటంటే అప్పట్లో 1911లో కింగ్ జార్జ్వి అండ్ క్వీన్ మ్యారీ అనే ఇద్దరు ఇండియాని సందర్శించడానికి వచ్చారు. వాళ్ళ గుర్తుగా 1924లో గేట్వే ఆఫ్ ఇండియాని కట్టించి వెళ్ళారు. ఇక మన బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, స్టార్టింగ్లో అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు ఎదురుగా నుంచొని. ఆ అలలకి చూసారా, బోట్ అనేది అటు ఇటు వంగుతూ ఉంది. మాకైతే చాలా భయం వేసింది. లైఫ్ జాకెట్స్ కూడా స్టార్టింగ్లో ఇవ్వలేదు, మిడిల్లో ఇచ్చారు. బట్ ఈ బోట్ రైడ్ మాత్రం 1 అవర్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా వెళ్ళండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. అవన్నీ కంటైనర్స్ తీసుకెళ్ళే షిప్స్ అనుకుంటా. బోట్ చూడండి, చాలా పెద్దది, చాలా పక్కన నుంచి వెళ్తుంది. నేను మా మమ్మీ అటు పక్కన వెళ్తున్న బోట్స్ చూస్తుంటే మా డాడీ అను మా సిస్టర్ అలా పడుకుండిపోయారు. మా ముందు నుంచి మినెర్వా సింఫనీ అనే బోట్ అనేది వెళ్ళింది. ఇది ఎక్కువగా క్రూడ్ ఆయిల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. చూడండి, చాలా పెద్దది. నెక్స్ట్ టైం వీలైతే క్రూజ్లో అంటే షిప్లో ట్రావెల్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలిఫెంట్ జెట్టి, ఎలిఫెంట్ కేవ్స్ చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం ట్రెక్ చేస్తే వచ్చేస్తాం. ఇదే మనం దిగిన బోట్. లంగరేసి ఆకారం. వెళ్ళేటప్పుడు పైన వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఎలిఫెంట్ కేవ్స్కి టాయ్ ట్రైన్లో వెళ్తాం. ట్రైన్ టికెట్ మనిషికి వచ్చేసి 18 రూపీస్ ప్లస్ GST. అండ్ ట్రైన్ వచ్చి టాయ్ ట్రైన్ ఎక్కేసి ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళిపోదాం. టాయ్ ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు టాయ్ ట్రైన్ టికెట్ తీసుకుని వెళ్ళచ్చు. లేదంటే పక్కన వాక్వే ఉంది, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేము అలా టాయ్ ట్రైన్లో వెళ్తారంటే బుద్ధిస్ట్ మాంక్స్ అనేవాళ్ళు కనపడ్డారు. వీళ్ళు ఎక్కువగా భిక్షాటన చేస్తూ ఎటువంటి ఆభరణాలు ధరించకుండా జీవిస్తుంటారు. ఇక్కడ హ్యాట్స్ అమ్ముతున్నారు అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా. ఒకటి 50 రూపీస్ అంట హ్యాట్. స్టిక్స్, మిషన్ కర్రలు, చిన్నపిల్లలకి టాయ్స్. మొత్తం లోపలికి వచ్చినాక కూడా మళ్ళీ ట్రెక్కింగ్కి ఒక 5 రూపీస్ పర్ పర్సన్. ఇక్కడ పైన రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవి షాపింగ్కి క్రిస్టల్స్, అట్లా దండలు ఏంటి పావుకొచ్చి. ఈ ఎలిఫెంట్ కేవ్స్లో మన హిందూ బుద్ధిస్టులు శివునికి సంబంధించిన విగ్రహాలని చెక్కి ఉంచారు. అప్పట్లో మన మీదకి దాడికి వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు ఈ విగ్రహాలని పగలగొట్టలేక విగ్రహాల మొహాలన్నింటినీ చెక్కేసి వెళ్ళారు. కానీ విగ్రహాల ఆర్ట్ వర్క్ వచ్చేసి చాలా అందంగా ఉంది చూడండి. ఇక తిరిగి వచ్చేటప్పుడు బోటింగ్లో మాత్రం చాలా ఫన్గా జరిగింది. ఎందుకంటే ఈవినింగ్ కదా, ఆ అలలు అనేవి చాలా ఫోర్స్లో వస్తున్నాయి. దాదాపుగా బోట్ లోపలికి కూడా వచ్చేసినాయి నీళ్ళు. తాజ్ ప్యాలెస్ నైట్ వ్యూ అయితే ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక వెళ్ళేటప్పుడు ఒక హోటల్లో ఆగి బిర్యానీ అను స్టార్టర్స్ ఆర్డర్ పెట్టుకొని తినేసాం. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు చెప్పా కదా, ఇలాగా CSMT అంటే ఛత్రపతి టెర్మినల్స్ నుంచి వెళ్దాం మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అని. ఇప్పుడే CSMTలో అంటే ఛత్రపతి శివాజీ టెర్మినల్స్, మేము ఉండేది కుర్లా కదా, అక్కడికి 4 టికెట్స్ తీసుకున్నాం. ఒకటి 10 రూపీస్. ప్లాట్ఫామ్ నెంబర్ 3, 4, 5 అని చెప్పారు. మన లోకల్ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. ఇదిగోండి, ఇదే మన హోటల్. ఇప్పుడైతే డే 1 కంప్లీట్ చేసుకొని మొత్తం ట్రిప్స్ అన్ని కంప్లీట్ చేసుకొని హోటల్కి అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడతో డే 1 అయిపోయింది. బాగా అలసిపోయాం తిరిగి